నాయన ప్రభువా, నూతన ఆత్మలు రక్షణ పొందడానికి మీ ప్రణాళికలో ఈ దినము ఆరంభ కూడిక ద్వారా ముగింపు వరకు తండ్రి పరిశుద్ధాత్మ యొక్క శిఖీణ మేఘమును ఈ యొక్క తండ్రి గుడారాల మీదకి దిగనివ్వండి, వ్యక్తుల మీదకి దిగనీయండి. హృదయ అంతర్భాగములో అద్భుతమైన జరిగించి 25 సంవత్సరములు ప్రభా ఈ 3వ ఏట మా ప్రభా నీ సన్నిధిలో పర్ణశాల పండుగలు జరిగిస్తుండగా నీ సన్నిధి, మీ కాపుదల, మీ రక్షణ, మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభా, మీ రక్తము ఈ స్థలము చుట్టూను ప్రభా, ఈ యొక్క నాయన పాకల చుట్టూ మా ప్రభా, ఈ పర్ణశాల చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించి మా ప్రభా బలపరిచి వస్తున్నటువంటి దైవ సేవకులు మీరు జ్ఞాపకము చేసుకొని ప్రభా, నాకును మాకును మాకందరికి గ్రామ ప్రజలకు ప్రభా సరైన నాతను ఉపదేశము చేత ప్రతి ఒక్కరిని ఈ స్థలానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభా ఆత్మ మేలులు పొందుకొందురుగాక. మైక్ సౌండ్ ఎంతవరకు నాయన వెళ్ళిపోతుందో విన్నవారందరూ నీ రక్షణ భాగ్యమును పొందుకొందురుగాక. నీకు స్తోత్రములు. సౌండ్ సిస్టమ్ కొరకై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చక్కగా మీరు నాయన భద్రపరచండి ప్రభా. సౌండ్ సిస్టమ్ మీ హస్తంలో అప్పచెప్తున్నాం. ప్రతి కరెంటును ప్రభా, ప్రతి విధమైన వాయిద్యాలు వాయించే వారిని ప్రభా, సిస్టమ్ ను వాయించే వారిని ప్రతి ఒక్కరిని పాదములకు సమర్పిస్తున్నాం. దూర ప్రాంతం నడుస్తున్న దైవ సేవకుల్ని అతని సకాలోనికి రా ప్రభా, మార్గంలో మీరు తోడుకుంటూ సాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 5 రోజుల యొక్క పర్ణశాల పండుగను మీరు జయప్రదం చేసి ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చిన దాసులను, ప్రతి ఒక్కరిని పాడేవారిని, వాయించే వారిని ప్రభా, స్తుతి ఆరాధన నడిపించని సేవకులను ప్రభా బహు బలంగా వాడుకొని మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకే చెల్లిస్తూ నీ కృపను కోరుకుంటూ మేము నేల మట్టుకు తగ్గించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. కను దృష్టిని మాపై ఉంచండి స్వామి. అయ్యా వచ్చుచున్న ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నూతల కాపుదల నుంచి క్షేమంగా ఇక్కడికి నడిపించమని నజరేయుడా యేసయ్యా నీ అతి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ నిన్ను ఆకాశములకు హెచ్చిస్తూ మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకొని యేసు నామమున అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తన దాసురాలు చేసిన ప్రార్థన దేవుడి ప్రతిఫలం అనుగ్రహించలాగున గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మనకు సహోదరి ఎస్ఆర్ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రాఘవేంద్ర కాళ్ళ నుండి వచ్చిన మరి సహోదరి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. నామానికి మహిమ కలుగుగాక. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీ పాదములు కొందరములు స్తోత్రములు తండ్రి. ప్రభువా నీ కొందరములు స్తోత్రములు యేసయ్యా. ప్రారంభం రోజున మరి తన దాసులు మరి రిబ్బన్ కట్ చేసిన శాంతి సూచనగా అద్భుతమైన ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో ఉన్నందుకై, నడిపిస్తున్నందుకై అయ్యా ప్రతి కార్యములో ప్రభా మీరు నాయన మాకు బోధిస్తూ అయ్యా తెలియపరుస్తూ నడిపిస్తున్న నాయకుడా మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ యొక్క గొప్ప ఈ గ్రామమును ప్రభా అయ్యా మీరు ఎన్నుకున్నారు తండ్రి. ఈ చీకటి గ్రామమును వెలుగుగా మార్చడానికి, ఇక్కడ నశించిపోతున్న ప్రజలు రక్షించడానికి అయ్యా మీరు సిద్ధపరిచిన ఈ పర్ణశాల పండుగను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి గారు. ఇది మొదలుకొని ఆఖరి దినం వరకు అధ్యక్ష వహించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇక్కడ జరగనే ఉన్న కార్యక్రమములు తెల్లవారుజాము నుండి రాత్రి 12 గంటల వరకు జరగనే ఉన్న ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు నాయన నా తండ్రి ఆర్కెస్ట్రా వారు, సౌండ్ సిస్టమ్ వారిని అయ్యా జనరేటర్ కరెంటు ప్రభా వంటలు వండుతున్న వారిని ప్రతి ఒక్కరిని స్వాధీనంలో పెట్టుకోండి నాయన. జయప్రదంగా జరిగించండి నాయన. ఆది నుండి ఆఖరి వరకు అధ్యక్ష వహించండి. మీ దాసుని మీ శిలువ చాటుని మరుగు చేసుకోండి నాయనా. ఇది మొదలుకొని ప్రభు ఆఖరి ముగింపు వరకు నాయన నీ ఉండాలి ఇక్కడ నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా
ప్రతి ఒక్కరిలో మీరు ఉండాలి నాయన. ప్రతి ఒక్కరిలో మీరు ఉంటేనే అద్భుతము నాయన, ఆశ్చర్యములు ప్రభా. ఈ స్థలమును అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడి స్వస్థత పొంది రక్షణ పొంది మేలు పొంది తిరిగి వెళ్ళాలి నాయన. అట్టి అభిషేకము అట్టి ఆశీర్వాదం ఈ స్థలంపై అయ్యా ఈ పనసాల పండగపై సమృద్ధిగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ దాసులు దూర ప్రాంతం నుండి ఎంతో ప్రయాణములు చేస్తున్నాయినా మా మధ్యలోకి నడిపించిన దేవుడా మీకు కొందనాలు. అయ్యా వారి శరీరమును అయ్యా ఆత్మను బలమును చేకూర్చి నీ శిలువ చాటుని మరుగు చేసి అయ్యా గంభీరమైన వర్తమానములు అందించి వారి నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతము జరుగును గాక, రక్షణ కార్యము జరుగును గాక, స్వస్థ కార్యము జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో మేమందరము కలిసి ఏకాత్మ ఏక మనసు కలిగి ఐక్యత కలిగి సమాధానముగా ప్రభువా ఈ పర్ణశాలల పండగ ఈ మొదటి దినము ప్రారంభ దినములు మమ్మల్ని అందరూ సిద్ధపరిచిన దేవుడా మీకు వందనాలు. ఈ ప్రారంభ దినాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇక్కడ ఉన్న దైవ దాసుల్ని అయ్యా నాయన మీ దాసుని మీ శిలువ చాటుని మరుగు చేయండి. మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. దీవించి ఆస్వరించి నీకు మహిమకరముగాను ఈ యొక్క ప్రాంతమునకు ఆశీర్వాదకరముగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఉండులాగున నీ యొక్క దక్షిణాస్త్రం చాపి దీవించి మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన ఆలకించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు కుటుంబ సభ్యులందరూ ముందుకు రండి. తల్లిగారి కుటుంబ సభ్యులు బిడ్డలు సేవలో ఉన్నటువంటి పిల్లలందరూ ముందుకు రావాలి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుల జీవాధిపతి గణనామానికి స్తోత్రాలు. ఆశీర్వదింపబడిన ఈ శుభప్రదమైన వేళ ప్రతి సంవత్సరం ఏటేటా జరుగుతున్న ఈ పర్ణశాల పండుగల నిమిత్తమై స్తోత్రమయ్య. ఈ సంవత్సరం కూడా ఈ పర్ణశాల పండుగలను ఏర్పాటు చేసిన మీ సంకల్పము కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా నాయనా. ఇదిగో ఈ వేదికని, ఈ స్టేజ్ ని, ఈ గ్రౌండ్ ని నా ప్రభువా ఇదిగో ఈ మీటింగ్ జరుగుతున్న ఈ స్థలాన్ని ప్రతిష్ఠిస్తుండగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఒక బలమైన నీ హస్తం, ఒక బలమైన నీ హస్తం, ఒక బలమైన నీ హస్తం దిగవచ్చునుగాక స్వామి, దిగవచ్చునుగాక స్వామి, దిగవచ్చునుగాక స్వామి. ఈ 5 దినములు ఇక్కడ నీ సన్నిధి కొని ఉండునుగాక. ఈ 5 దినములు నీ ప్రసన్నత ఇక్కడ సంచరించునుగాక. ఆరోగ్య క్షేత్రముగా ఈ స్థలం మారునుగాక, సమాధాన క్షేత్రముగా ఈ స్థలము మారునుగాక, జీవన నిలయముగా ఈ స్థలము మారునుగాక. ఈ గుడారులోనికి వస్తున్న వారందరి బంధకాలు తెగిపోవునుగాక, రోగాలు పరాలై పారిపోవునుగాక, అసమాధానం నేల కూలునుగాక, కట్లన్నీ తెగిపోవునుగాక, దెయ్యపు కార్యాల నుండి విడుదల కలుగునుగాక, విముక్తి కలుగునుగాక, పరలోకానికి ప్రతి వారు సిద్ధపడుదురుగాక. ఈ 5 రోజులు ఈ స్థలమంతని దేవదూతల సైన్య సమ్ముఖంతో మీ సంచారం కావాలని కోరుకుంటున్నాము నాయన. శుద్ధీకరించి పరిశుభ్రపరిచి ప్రారంభించబోతున్న తొలి రోజు పర్ణశాల పండగల మొదలుకొని ముగింపు వరకు ప్రతి భాగాన్ని, ప్రతి కూటాన్ని, ప్రతి సెక్షన్ ని, ప్రతి సేవకుని నీ స్వాధీనంలోనికి తీసుకొని మీ ఆత్మ సారథి చేత నడిపించమని ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. గ్రౌండ్ ప్రతిష్ఠించబోతుండగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. దేవుని సేవకులకి భావాలు అందజేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ కన్వెన్షన్ గ్రౌండ్ ని, వేదికని, స్థలాన్ని ప్రతిష్ఠిస్తున్నాము. సేవకులకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపకి గుర్తుగాను, సమాధానములకు గుర్తుగాను, నిబంధనకు గుర్తుగాను, ప్రేమకు గుర్తుగాను, పరిపూర్ణతకు గుర్తుగాను మన చేతిలో ఉన్న పావురం నగరార్థం తొలగారు. మంచిది ప్రభువా, ఇది మొదలుకొని తండ్రి ఈ 5 దినములు జరుగుతున్నటువంటి పర్ణశాల పండుగ తండ్రి మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వకరంగా యేసుక్రీస్తు యొక్క నామమును జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్న ప్రభువాని స్తోత్రాలు. దైవమా నీకే మహిమ కలుగునుగాక ప్రభువాని స్తోత్రము తండ్రి. ఈ పర్ణశాల పండుగల తండ్రి ఎంతమంది అయితే ప్రభ నాయన పాంప్లెట్ చూసినారు, తీసుకున్న ప్రతి వారు ప్రభ తరలి వచ్చుదురుగాక తండ్రి. నాయన ముఖ్యంగా ప్రభ ఈ గ్రామం మీద ఉన్నటువంటి నీ ఉద్దేశాన్ని ప్రణాళిక తండ్రి క్రీస్తు యేసు యొక్క నామములు నెరవేర్చబడును గాక తండ్రి. ఈ 5 దినములు వచ్చినటువంటి ప్రజలు తండ్రి నాయన ఎవ్వరు ప్రభ మేలు పొందకుండా వెళ్ళకూడదు ప్రభ. ప్రతి ఒక్కరు ఆశీర్వాదముతో నాయన వెలుదురుగాక తండ్రి. పర్ణశాల పండగకి వెళ్ళినాను గొప్ప దీవెన ఆశీర్వాదములు పొందుకున్నామని ప్రతి ఒక్కరు ప్రభ నాయన సాక్ష్యాన్ని పంచుకుందురుగాక తండ్రి. ఈ దాసురాలు యొక్క ప్రయాసాన్ని వ్యర్థము కానియకుండా తండ్రి దాని ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. కృప చూపండి ప్రభ. ఇది 5 దినములు ప్రభ వాడబడుతున్న దైవ సేవకుడు ప్రభ నీ ఆత్మ చేత ప్రభ నింపి తండ్రి మహిమకరంగా మీరు వాడుకుందరుగాక ప్రభ అని స్తోత్రాలు తండ్రి. నాయన పాఠాల ద్వారా వాక్యం ద్వారా ఆరాధనంతలో తోడుగుండండి ప్రభ. ప్రతి అభ్యంతరాన్ని ఆటంకాన్ని తొలగించండి. కృప చూపండి మహిమ పొందండి ప్రభ. ఈ ప్రాంగణం అంతా చుట్టూ ప్రభ నీ కంచెని కాపుని భద్రతను ఉండునుగాక ప్రభ అని స్తోత్రము తండ్రి. బిడ్డలు వస్తున్నాక ఇలాంటి అడ్డులు ఆటంకాలు ప్రమాదాలు జరగకుండా క్షమంగా నడిపించండి ప్రభ. నాయన వచ్చే ప్రతి ఒక్కరు ప్రభ ఆశీర్వకరంగా దీవెనకరంగా వెళ్ళటానికి సహాయం చేయండి. కృప చూపు మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆశ్రయమైన శాశ్వత కృపకార్యాలు
ఘనమైనవి నీ కార్యము స్థిరమైనవి నీ ఆలోచనలు యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు యేసయ్యా. మొదటి రాత్రి ఈ సభలో మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటను గమనించు. స్తోత్రం. ఆత్మ అంతరంగంలో చెందాలి.
నమస్కారము నీ వరమే. అదిగో ఆకాశము తెరవబడుతుంది, నా దేవుని సన్నిధిని మీద దిగి వస్తుంది. ఒక బలమైన గాలి ఎర్ర సముద్రమును పాయలు చేసినట్టుగా పరిశుద్ధాత్మ గాలి నీ హృదయాన్ని నూతన పరుచునుగాక. అంతరంగంలో ఒక శుద్ధీకరణ జరుగునుగాక, అంతరంగంలో ఒక సున్నతి జరుగునుగాక. ఈ రోజు నీ అంతరంగంలో దాగి ఉన్న పాపాలు వ్యసనాలు తరలించు. అంతరంగం బాగుపడితే బహిరంగంగా నా దేవుడు నీ కుటుంబాన్ని బాగుపరుస్తాయి. నీ అంతరంగంలో ఉన్న చెడు స్వభావం ఈ రాత్రి పాతి పెట్టబడదు. అంతరంగంలో ఉన్న దేవునికి నచ్చని ఆయాసకరమైన కార్యాలని పాతి పెట్టబడదు. ఒక తీర్మానం చెయ్యి. ఇది నీ తలరాతని మార్చే సమయం, నీ జాతకాన్ని మార్చే సమయం, నీ జీవితాన్ని మార్చే సమయం. ఎంతకాలం నీ గుండెల్లో ఉన్న ప్రశ్నకి సమాధానం చెప్పే కాలం, సమయం ఇది. నీ మనుగడని ఇక ముందుకు తీసుకెళ్లే సమయం ఇది. మరుగైపోతున్న నీ పేరుని శిలాపలక మీద రాయించగలిగిన ఒక ఖ్యాతిని, కీర్తిని నీకు ఇచ్చే సమయం ఇది. తీర్మానం చెయ్యి. నీ తీర్మానమే నీ భవిష్యత్తు నిర్మాణం. నీ తీర్మానమే నీ భవిష్యత్తు యొక్క నిర్మాణం. నీ తీర్మానమే నీ భవిష్యత్తు యొక్క నిర్మాణం.